Step into Value Zone Hypermart Patancheru. ఈ రాష్ట్రంలో ఒక్కరైనా సరే ఈరోజు మాట్లాడాడు 3000 పెన్షన్ ఇచ్చానని. నేను చెప్తున్నా, ఆ రోజు నేను హామీ ఇచ్చాను, 200 రూపాయలు 1000 రూపాయలు చేస్తానని ఏప్రిల్లో చెప్పి ఆగస్టు సెప్టెంబర్లో 2000 రూపాయలంటే ఒకేసారి 5 టైమ్స్ పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను 2000 రూపాయలు చేశాను, 2000 రూపాయలు ఇచ్చాను. ఎన్నికల్లో 3000 రూపాయలు చెప్పాం, ఈ ముఖ్యమంత్రి 3000 రూపాయలు చెప్పాడు. ఎన్నికలు అయిన తర్వాత నేను పెంచుతూ పోతాను 250 రూపాయలు 250 రూపాయలని. ఇప్పుడు 3000 చేస్తే ఈ మధ్యకాలంలో ఎంత కొట్టేశావు, ఎంత బకాయి ఉన్నావు, నీ నమ్మకం ఏంటి, నువ్వు ఇచ్చిన మాట ఏంటి, సమాధానం చెప్పమని అడుగుతున్నా. విశ్వసనీయత అంటే మాటలతో రాదు, ఏదైనా అదే వారి పార్టీలు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను మాట్లాడుతున్నా, ఆవేదనతో మాట్లాడుతున్నా, చాలా బాధతో నేను మాట్లాడుతున్నా. మాట్లాడితే అందరినీ విమర్శించడం, అన్ని రాజకీయ పార్టీలు విమర్శించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. చెప్పేటి ఎన్ని అబద్ధాలు. వాళ్ళింట్లో మనం చిచ్చిపెట్టామన్న, వాళ్ళింట్లో మనం చిచ్చిపెట్టడం ఏంటి, మీ ఇంట్లో మీరు చిచ్చిపెట్టుకొని మా మీద పడతారేంటి? నువ్వు ఆ రోజు సమాధానం చెప్పు. జగనన్న వదిలిన బాణమని అప్పుడు షర్మిలగా రాష్ట్రం అంతా దిగారు, ఇప్పుడు రివర్స్ లో తిరుగుతున్నారు. అది మీ కుటుంబ వ్యవహారం, మీ తల్లి మీ చెల్లెలు మీరు చూసుకోవాలి, మాకే సంబంధం. అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ పైన బురద జల్లేసి రాజకీయం చేయాలని రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు మాట్లాడాలంటే ఈ విషయాలు కూడా నేను మాట్లాడేవాడిని కాదు. ఈ రోజే ఏదైతే పెన్షన్ పెంచామనే కార్యక్రమంతో రాజకీయ పార్టీలు విమర్శించడం అనేది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదేమైనా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, సర్పంచులు మీరు ఆలోచించండి, గ్రామాల్లో ఉండడం ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని